హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. వీడియోస్ రెగ్యులర్గా చూస్తే చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో సబ్స్క్రైబ్ అండ్ డూ చెక్అవుట్ అవర్ ఛానల్ రెగ్యులర్లీ. సో ఇవాళ కంప్లీట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ చేద్దామనేసి కమెంట్స్ అయితే ఓపెన్ చేశాను. సో ఫస్ట్ 7th క్లాస్ గురుకులంలో మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చింది 2100 ర్యాంక్, సీట్ రాలేదు. సెకండ్ ఫేజ్ ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 6th 7th 8th అనేటివి బ్యాక్లాగ్ వేకెన్సీ అండి. సో బ్యాక్లాగ్ వేకెన్సీ అంటే చాలా తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. నేను ప్రతి వీడియోలో చెప్పిన, బట్ స్టిల్ చాలామంది ఫేజ్ 1 ఫేజ్ 2 రిజల్ట్స్, ఫేజ్ 1 అయిపోయాక మెయిన్గా 6th 7th వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. హోప్స్ అయితే పెట్టుకోకండి. సెకండ్ ఫేజ్ ఉంటే ఉండొచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది కూడా చెప్పిన, రిజర్వేషన్ బేస్ చేసుకొని ఉంటుందని. ఫర్ సపోజ్ బీసీ కేటగిరీలో ఒక 10 సీట్లు ఖాళీగా ఉన్నాయనుకోండి, ఇస్తారు, అప్పుడు సెకండ్ ఫేజ్ పెడతారు. అండ్ ఫేజ్ 1 ఎవరు జాయిన్ కాకపోయినా కూడా పెడతారు. సో అది మనం ప్రిడిక్ట్ చేయలేము. మళ్ళీ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా వాట్సాప్ గ్రూప్స్లలో తెలియడం కానీ అట్లా అయితేనే ఇక పేపర్ స్టేట్మెంట్లోనే నమ్మాలి బేసిక్గానైతే. సో సెకండ్ ఫేజ్ అయితే హోప్స్ పెట్టుకోకండి, ఉంటే ఉండొచ్చు. నెక్స్ట్ 7th క్లాస్ ఫేజ్ 2 వెన్ కమింగ్. సో తెలంగాణ గురుకులాలలో ఫేజ్ 2కి హోప్స్ పెట్టుకోకండి. 5th 6th 5th క్లాస్ అంటే ఓకే, మళ్ళీ మనకి థర్డ్ ఫేజ్ ఉంటే ఉండొచ్చు. బట్ 6th 7th అయితే చాలా తక్కువ అవకాశాలు, ఒకవేళ ఉంటే 20% ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సో మచ్. అక్క ఐఎమ్ ఫ్రమ్ సిబిఎస్ఈ స్కూల్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కలవాలంట. సో ఇది నేను వీడియోలో కూడా చెప్పిన. యాక్చువల్లీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే ఎవరు, అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కంపల్సరీగా కలవాలి. కలవకపోతే డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇది కూడా నేను కంప్లీట్గా చేసిన. బేసిక్గా అందరు వీడియో కంప్లీట్గా చూడరు, కింద కమెంట్ పెట్టేస్తారు, నేను ఎట్లా రిప్లై ఇస్తా కదా అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అట్లా కాదు, మీరు కంప్లీట్గా వీడియో చూడండి. వీడియో చూసినాక నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదా అనేది మీరు ఒకసారి చూసి అప్పుడు మీరు డౌట్స్ అయితే అడగండి. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అయిన తర్వాత ఇంకా ఏమైనా ప్రాసెస్ ఉంటుందా? లైక్ ఫామ్ని ఎక్కడ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ ఎంటర్ చేసిందంటే ఇనఫ్. అండ్ ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే అప్లికేషన్ ఐడి ఉంటుంది కదా, సో అది కంపల్సరీగా కావాలి. అండ్ ఆ ఫామ్ జాయిన్ అయ్యేటప్పుడు అడుగుతారనమాట. సో మీరు ఆ ఫామ్ని చాలా జాగ్రత్తగా ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. అండ్ అప్లికేషన్ ఐడి, రిఫరెన్స్ నెంబర్ అవన్నీ ఉంటాయి కదా, రిఫరెన్స్ నెంబర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎస్సీ గురుకుల డిగ్రీ నోటిఫికేషన్ యాక్చువల్గా ఈ పాటికే రావాలి, బట్ ఇంకా రాలేదు. ఎస్సీ గురుకులానికి సంబంధించి మహాత్మా జ్యోతిబా ఫులే అయితే వచ్చింది, ఎస్సీ గురుకులం ఇంకా రాలేదు. వస్తే ఛానల్ ద్వారా తప్పకుండా అప్డేట్ ఇస్తాను. 8th 9th క్లాస్ రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చాయి. నెక్స్ట్ గురుకుల సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ వస్తాయా రావా? సెకండ్ ఫేజ్ 6th 7th 8th ఉండకపోవచ్చు మ్యాక్సిమం. వెరిఫికేషన్ కోడ్ నాట్ కమింగ్ వస్తుంది, కరెక్ట్గా ఎంటర్ చేయండి. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అవన్నీ కూడా ఆ పేజ్ని రిఫ్రెష్ చేయడానికి కూడా ట్రై చేయండి. నెక్స్ట్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్? మై డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆర్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్? మీ డిస్ట్రిక్ట్ ఆఫీసరే, స్కూల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాదు. హూ ఈజ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్? నేను పైన ఆల్రెడీ ఆన్సర్ చేశాను, ఒక వీడియో కూడా చేశాను కంపల్సరీగా కార్పొరేట్ అడ్మిషన్ వాళ్ళ కోసమే. సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మన కలెక్టరేట్ ఆఫీస్లో ఉంటారు. మన అన్ని కేటగిరీస్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడనే వెళ్ళి సార్ట్అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఎప్పుడు, అది కూడా వీడియోలో మెన్షన్ చేశాను, బట్ స్టిల్ క్విక్ రెస్పాన్సెస్ కావాలి కదా, సో అందుకోసమని మళ్ళీ అడుగుతున్నట్టున్నారు. లాస్ట్ డేట్ May 31st వరకు ఎక్స్టెండ్ అయితే అవ్వచ్చు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆల్రెడీ పైన చెప్పిన. కాలేజ్ లిస్ట్ ఎట్లా తెలుసుకోవాలి? కాలేజ్ లిస్ట్ మీకు అవసరం లేదు, మీ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసినారంటే అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఏ కాలేజెస్, ఏ డిస్ట్రిక్ట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే రిప్లై ఇవ్వట్లేదు ఎలా మేడం? సో మీ డౌట్స్ ఏంటి అనేది నేను ఆల్రెడీ పైన ఆన్సర్ చేశాను, బట్ స్టిల్ అడుగుతున్నారు. ఎస్ఎస్సి మెమో 2025 తెలంగాణ విత్ స్టూడెంట్ ఫోటో డౌన్లోడ్ చేసుకోవచ్చా? ఎస్ చేసుకోవచ్చు, నేను ఒక వీడియో చూపిస్తాను డెఫినెట్లీ. నెక్స్ట్ మా పాపకి 91 ర్యాంక్, టీఎస్ఆర్ చేసి సీట్ వస్తుంది. నెక్స్ట్ లింక్ పెట్టు, ఆల్రెడీ ప్రతి దానికి లింక్ డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేశాను. గురుకుల ఎలిజిబుల్ ఉంది, నేను ఎలిజిబుల్ ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ స్టిల్ అయినా కూడా క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా సెండ్ చేయరా? ఓకే ష్యూర్. డిఆర్డిఏ లాస్ట్ డేట్ అప్లికేషన్ May 31st 2025 ఆల్రెడీ రిలీజ్ అయ్యింది. ఓకే, సో అన్నీ రిపీటెడ్గా క్వశ్చన్స్. 6th 7th 8th phase 2 ఉండకపోవచ్చు. డిఆర్డిఏ స్కాలర్షిప్ ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మ్యాక్సిమం రిప్లై ఇస్తాను చూడండి ప్రతిదానికి, బట్ రిప్లై ఇవ్వక అంటే కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. అండ్ మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్స్ చేస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియోని కంప్లీట్గా చూడండి, దెన్ కమెంట్ చేయండి, ఎందుకంటే నేను డెఫినెట్లీ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాధ్యమైనంత వరకు. థ్యాంక్ యూ.